అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చేపేట మండలం ఐతంపొడి గ్రామం ఉద్రిక్తంగా మారింది. ఇటీవలే చేయని తప్పుకి కేసు బనాయించారంటూ ఆత్మహత్య యత్నించిన కృష్ణమూర్తి 12 రోజుల పాటు చికిత్స పొందుతూ నిన్న రాత్రి విశాఖ కేజీహెచ్లో ప్రాణాలు విడిచారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని ఈ రోజు స్వగ్రామం ఐతంపొడికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మరణానికి ముందు కృష్ణమూర్తి ఒక ఆడియో విడుదల చేశారు. తన చావుకి 2 యువకులు బుచ్చేపేట పోలీసులే కారణమని స్పష్టం చేశారు. ఈ ఆరోపణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుంచి బుచ్చేపేట పోలీస్ స్టేషన్ ముట్టడించిన గ్రామస్తులు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఐతంపొడి గ్రామంలో బుచ్చేపేట పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఐతంపొడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కృష్ణమూర్తి మరణంపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఏ విధంగా మారుతుందో చూడాలి. ఇదే అదునుగా కొంతమంది జర్నలిస్టులు పోలీసులతో వార్త ఆపేస్తామంటూ బేరసారాలు ఆడి పోలీసుల నుంచి 50,000 రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. కూర్చోండి. పంపు మ్యాచ్ అయింది, ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పారన్నారు సార్. ఈ రోజు మేము అడుగు నిన్న కేజీఎస్ దగ్గరికి వచ్చారు సార్. ఆడు చెప్పాడని అరెస్ట్ చేసామని చెప్పారు సార్. ఒకటి చెప్తే అరెస్ట్ చేయమన్నారు. ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ ఈ రోజు అడిగితే ఎవిడెన్స్ లేదు, ఆడు చెప్తే అరెస్ట్ చేసాం, మనిషి చెప్పాడని చెప్పారు సార్. ఎవిడెన్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు, ఎలా కొట్టాడు? దీనిపై మీరు ప్రెస్ లో న్యాయం చేసి మాకు దీనికి ఏదైనా మాకు న్యాయం జరిగేలాగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమే కాదు, పోలీసులు కూడా అరెస్ట్ చేయాలి. ఉద్యోగాలను తొలగించాలి. అవసరమైతే మనుషులను చంపడానికి వచ్చారు వాళ్ళు. కానిస్టేబుల్ ఉద్యోగాలు దేనికి చేస్తున్నారు? మనుషులు చంపడానికా లేకపోతే ఒకళ్ళు న్యాయం చేయడానికి చేస్తుండో చెప్పాలి. వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అదే కంప్లైంట్ లెటర్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దానికి సమాధానం కూడా పోలీసులు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ మాకు సమాధానం చెప్పాలి సార్. దీనిపై మా వ్యక్తి దొంగతనం చేయలేదని మాకు ఒక రిపోర్ట్ కావాలి సార్. ఆడు చనిపోయే ముందు మాకు ఒక మాట చెప్పాడు, నేను దొంగ కాదు, నేను దొంగను ముద్ర పడని నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత అయినా సరే నేను దొంగ కాదని చెప్పి మాకు మా తల్లిదండ్రులు ఊర్లో తిరిగేలాగా మాకు ఎవిడెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి స్వయంగా లెటర్ రాశాడు సార్. అవసరమైతే మీకు ఫోన్ నెంబర్ చెప్తే మీకు వాట్సాప్ కూడా చేస్తాం సార్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నైట్ వచ్చారు సార్, వాళ్ళకి కూడా పెట్టడం జరిగింది. దీనిపై మాకు ప్రెస్ న్యాయం జరపాలని మీకు కోరుకుంటున్నాం సార్. నా పేరు చంద్రబాబు అండి, నాది ఐతంపొడి గ్రామం, బుచ్చేపేట మండలం. ఈ చచ్చిపోయిన కస్టమర్ మా మేనల్ని అండి. మా మేనల్ని చెయ్యని నేరానికి దొంగ కింద ఇరికించి డబ్బులు కట్టించుకొని కూడా ముచ్చకాల శివాన్ని వ్యక్తి రాజకీయ కక్షల కారణంగా చిత్రహింసలు పెట్టాడండి. ఆ చిత్రహింసలు పెట్టి పోలీసులతో కొమ్మక్కాయి. ఎస్ఐ గారు కూడా మాకు స్పందించలేదు. ఎస్ఐ గారు కూడా ఆ కానిస్టేబుల్ని ఎస్ఐ కలిపి కొవ్వొత్తులతో కాల్చి తాళ్ళతో ఎలాడదీసి ఇవన్నీ చేయడంలో కుర్రోడు తట్టుకోలేక ఇవన్నీ చూపించాడండి. ఇవన్నీ కాల్చేశారు, నేను ఎలా బతకాలని. అలాగే 1,50,000 రూపాయలు ముచ్చకాల శివాలను ఎత్తి వసూలు చేసి తీసుకొని వాళ్ళకి ఇచ్చాడో ఆడు తీసుకుని మనకు తెలియదు. ఇక్కడే మీ కుర్రోడిని ఇక్కడే వదిలేస్తాం, స్టేషన్ నుంచి మీకు రిలీజ్ చేసేస్తాం, ఏ కేసు లేదంటే ఈ మా మేనల్ డాలు, మా పెదమేనల్ డాలు ఇచ్చారు. మా తమ్ముడు ఏది చేయలేదు, ఎందుకు మేము డబ్బులు కట్టాలని నేను కట్టొద్దానన్నా. అయినా ఆడు పెద్దవాళ్ళు కట్టారు, కట్టండి అంటే. తర్వాత మొన్న 4వ తారీఖునే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను దొంగ చిత్రీకరించారు, మీకు న్యాయంగా ఉందా శివ, ఎందుకు నా పేరు ఇచ్చావు అని ఆడు ఇలాగా నాకు 10 మందిలో తిరగలేకపోతున్నాను, నన్ను ఎందుకు చెయ్యి నేరం, నువ్వు నన్ను ఎందుకు ఇరికించావు అని వాడి తాలూకా ఇది జనాలు తెలుపుకుంటే ఇక మళ్ళీ నా పేరు తీసావు, నువ్వు చేసావు దొంగతనం. 4వ తారీఖున వెళ్ళి మళ్ళీ ఆ వాయిస్ మెసేజ్ ఎస్ఐ గారికి పెడితే ఎస్ఐ గారు